హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో మీరు మూత్రం విసర్జన చేసేటప్పుడు మీకు లీకేజ్ అవుతుందా? అలాగే మూత్రం మంట వస్తుందా? అండ్ యూరిన్ డ్రాప్స్‌గా పడుతుందా? అయితే మీకు ఈ బినైన్ ప్రోస్టేట్ హైపర్‌ప్లేషియా ఉన్నట్టే. అసలు ఇదంటే ఏంటి? దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరిలో ఎక్కువ వస్తుంది? సో దీని ట్రీట్మెంట్ విధానం ఏంటి? ఈ అంశం గురించి మాట్లాడడానికి టుడే వి హావ్ విత్ అస్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా గారు ఉన్నారు ఫ్రమ్ కామినేని హాస్పిటల్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఆల్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది బీపీహెచ్ అంటారు కదా సార్, బినైన్ ప్రోస్టేట్ హైపర్‌ప్లేషియా అంటున్నారు. అంటే ఏంటి అసలు? ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ప్లేసియా అనేది జనరల్లీ ప్రోస్టేట్ గ్రంథి మగవారిలో వయసు పైబడేటప్పుడు హార్మోనల్ ప్రభావం వల్ల పెరగటం వల్ల ఈ గ్రంథి మూత్రం దారిని నొక్కేస్తుంటుంది. సో మూత్రం దారికి 4 దిక్కులా ఉండే గ్రంథి ప్రోస్టేట్. మనకి సేమ్ మెడలో థైరాయిడ్ గ్లాండ్ ఎలాగైతే ఉండి వాపు వచ్చినప్పుడు మనకి చర్మం కింద ఉబ్బినట్టు కనిపిస్తుంటుందో, ఇది మూత్రం దారి చుట్టూతా ఉండి ఉబ్బినప్పుడు మూత్రం దారిని నొక్కేయటం జరుగుతుంది. సో ఇది మూత్రం దారి చుట్టూతా గ్రంథి 4 దిక్కులా పెరగటం వల్ల ఈ మూత్రం దారి నొక్కేయటం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి ఏది ఇప్పుడు మీరు చెప్పినట్లు యూరిన్ లీక్ అవ్వటము, కంట్రోల్ లేకపోవటము, ఎక్కువ సార్లు రావటం లాంటివి జరుగుతాయి. సో దీనిని వయసురీత్యా పెరిగిన గ్రంథి, ఇది క్యాన్సర్కి సంబంధించిన గ్రంథి కాదు, వయసురీత్యా పెరిగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ని మనం బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ హైపర్ట్రోఫీ కానీ అంటాం. ఆపరేషన్ చేసి బయాప్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే టెక్నికల్ టర్మ్ హైపర్ప్లేసియా. ఓకే. సో అయితే వయసు పైబడిన వాళ్ళలో అని చెప్తున్నారు. ఏ వయసు నుంచి మనకి కనిపిస్తుంది ఇది? సో మగవారిలో 40 లోపు చూసుకున్నట్లయితే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఓన్లీ లెస్ దాన్ 4%. కానీ వయసు పెరిగే కొద్దీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. 40 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ఆల్మోస్ట్ 25 to 40% వరకు, 60 అబోవ్ వాళ్ళకి 60% వరకు, 80 అబోవ్కి వెళ్ళిపోతే 80% ఆఫ్ మెన్ హూ అవుట్లివ్ 80 years ఆఫ్ ఏజ్ కంపల్సరీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది పక్కన పెడితే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది మనకి స్కానింగ్లో చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, జనరల్గా అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ సిమ్టమ్స్ లీకేజ్ అవుతుంది, మూత్రం వెళ్ళేటప్పుడు మంట. జనరల్గా మూత్రం వెళ్ళేటప్పుడు మంట అంటే సమ్ యూటీఐ అనుకుంటారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనుకొని మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. ఎలా గుర్తించవచ్చు? దీని ప్రాపర్ సిమ్టమ్స్ ఎట్లుంటాయి? సో ప్రోస్టేట్ వల్ల వచ్చే యూరినరీ కంప్లైంట్స్ మగవారి గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ మోస్ట్ కామన్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఏంటంటే నాక్టూరియా, అంటే నిద్దట్లో ఎక్కువ సార్లు మూత్రం కోసం లెగవటం. సో పేషెంట్స్ జనరల్లీ అదొక ప్రాబ్లం లాగా గమనించరు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వయసు పెరుగుతుంది, నడక మారుతుంది, మాట మారుతుంది, జుట్టు పొట్ట బట్ట అన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు మూత్రంలో ఇబ్బంది కూడా కామనే, వయసు రీత్యా వచ్చేదే నాకు ఈ సమస్య అని జనరల్లీ పట్టించుకోవటం జరగదు. ఫస్ట్ ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు నైట్ టైం 2 సార్లు 3 సార్లు లెగవటం, 4 సార్లు లెగవటం, వాళ్ళు ఎప్పుడు నిద్ర లెగిసి మూత్రంకి వెళ్ళటం అనే సమస్య మొదలైంది అనేది కూడా మర్చిపోతారు. మనం దాన్ని గుచ్చి అడిగినప్పుడు ఓపీడీలో ఎన్నిసార్లు లెగుస్తారు, ఎన్నాళ్ళ నుంచి లెగుస్తున్నారంటే కొన్ని సంవత్సరాల మేరగా లెగుస్తున్నానండి అంటారు. సో గమనించుకోకపోవటం అనేది స్టార్టింగ్ పాయింట్. సో బట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల మంట వస్తోంది అంటే ఖచ్చితంగా దానివల్ల పేషెంట్ జనరల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని అర్థం. అంటే యూరిన్ లోపల ఉండిపోవటం, బయటికి వచ్చే దారి క్లోజ్ అవటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటము, స్టోన్స్ ఫామ్ అవ్వటము, కిడ్నీ డ్యామేజ్ అవ్వటము, దీనివల్ల బీపీ పెరగటము, ఇవన్నీ పాసిబుల్ కాంప్లికేషన్స్. సో సింపుల్ యూటీఐ మూత్రం దారిలో మంట వచ్చింది అని నెగ్లెక్ట్ చేసిన 3-4 రోజుల్లో తగ్గిపోతుంది, మందులు వాడితే ఇంటి దగ్గర డాక్టరో మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారు తగ్గిపోయిందంటే వెల్ అండ్ గుడ్, ఇట్ మే బి ఏ సింపుల్ యూటీఐ. తగ్గట్లేదు, నెలలో 2-3 సార్లు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, మందులు ఆపేస్తే ఇబ్బందులు వస్తున్నాయి. దీనితో పాటు మనం ఫన్ అంటాం, ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ నాక్టూరియా, దీన్ని జస్ట్ కామన్ కోడ్ ఫన్ అని చెప్తాం. ఈ 3 సిమ్టమ్స్ గనక స్టార్టింగ్ పాయింట్లో ఉన్నట్లయితే ప్రోస్టేట్ ఇబ్బంది స్టార్ట్ అయ్యింది. ఇది ప్రోగ్రెస్ అయితే నెక్స్ట్ వచ్చేవి అబ్స్ట్రక్టివ్ కంప్లైంట్స్, అంటే మూత్రం దారి నొక్కేయటం వల్ల హెజిటెన్సీ, అంటే యూరిన్ పోద్దామని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవ్వదు. ఒక 10 seconds 15 seconds కొంతమంది ట్యాప్ తిప్పుకొని సౌండ్ విని, కొంతమంది కూర్చొని, కొంతమంది నుంచొని ఇబ్బంది పడుతూ స్టార్ట్ చేస్తారు. దీన్ని హెజిటెన్సీ అంటాం. ఇంకొకటి ఇంటర్మిటెన్సీ, అంటే యూరిన్ దార కంటిన్యూస్గా రాగకుండా కట్టే వస్తుంది. కొంచెం పోస్తారు ఆగిపోతుంది, మళ్ళీ పొట్టకండరాలు హెల్ప్ తీసుకొని ముక్కి పోస్తే మళ్ళీ కొంచెం వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో ఈ ఫ్లోలో ఇంటర్మిటెన్సీ. అట్లాగే పూర్ స్ట్రీమ్, దార సన్నబడటం,
దూరంగా పడేది అంతకుముందు, ఇప్పుడు కాళ్ళ దగ్గర పడుతున్నది. ఓకే. డ్రిబ్లింగ్, లాస్ట్లో చుక్కలు పడటం. సెకండ్ వాయిడింగ్, పోసుకున్నాం అయిపోయిందని వెళ్ళిపోయిన 10 నిమిషాలకి మళ్ళీ బాత్రూమ్కి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇవన్నీ అడ్వాన్స్డ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రోస్టేట్. అంటే Okay. ఆల్రెడీ మీకు ప్రోస్టేట్ గ్రంథి పెరిగింది, ఫస్ట్లో ఉన్న ఫన్ ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం, దాని స్టేజ్ దాటి మీరు అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్కి కూడా వచ్చారని అర్థం. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మంట రావటము, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, సెకండరీ యాడెడ్ కాంప్లికేషన్స్ ఇంకా స్టోన్స్, ఓకే. కిడ్నీ డ్యామేజ్, ఇట్లాంటివన్నీ మేజర్ ఇష్యూస్ కింద వస్తాయి. అవి వచ్చినప్పుడు పేషెంట్స్ ఎలాగో వస్తారు. బట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవాల్సింది, ఈ మూత్రంలో ఈ సమస్యలు వస్తున్నప్పుడు ఒక స్కానింగ్, ఒక మూత్రం టెస్ట్ చేసుకున్నామా, ప్రాబ్లం వస్తే యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ స్టేజ్ వైజ్ పెరుగుదలను మనం కంట్రోల్ చేయొచ్చు. సో అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఒక యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. చేసుకోవాలి. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో వచ్చినప్పుడు మీరు ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తూ ఉంటారు? సో ప్రోస్టేట్ అనేది మెయిన్గా ఇట్ ఈజ్ ఏ సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్. మిగతా టెస్ట్లు మనం ఏం చేసినా కొరాబరేటివ్ ఎవిడెన్స్, అంటే ఈ ప్రాబ్లమ్ని నిర్ధారించడానికి. ఓకే. సో ఆపరేషన్ చేయాలా వద్దా అనేది కూడా టెస్ట్ల కంటే ఎక్కువ పేషెంట్ మాటల్లోనే డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఎడ్యుకేటెడ్ ఉన్న పేషెంట్స్ చాలా మందికి మేము ఒక చార్ట్ ఇస్తుంటాం, IPSS స్కోర్ చార్ట్ అని, ఇంటర్నేషనల్ ప్రోస్టాటిక్ సిమ్టమ్ స్కోర్ చార్ట్. దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సింపుల్ గూగుల్లో కొట్టినా వస్తుంది మనకి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ IPSS అని కొడితే వచ్చేస్తాయి ఇమేజెస్. ఓకే. ఓకే. దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మార్క్స్ ఉంటాయి, 1 2 3 4 5 అని ఒక 7 సిమ్టమ్స్. దానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారు, మన ఛానల్కి రేటింగ్ ఇచ్చినట్టు 1 2 3 4 5 ఉంటుంది. సో ఒకసారి లెగుస్తున్నారా, 2 సార్లు లెగుస్తున్నారా, 3 సార్లు లెగుస్తున్నారా నైట్, అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు మీకు మీరు అనే సిమ్టమ్ స్కోర్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అనే ఒక డెసిగ్నేషన్ వస్తుంది దానికి. ఓకే. సో మైల్డ్ సిమ్టమ్స్లో ఉన్న వాళ్ళకి జనరల్లీ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము, యూరిన్ టెస్ట్ చేస్తాం. యూరిన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఏం లేదు యాజ్ ఆఫ్ నో, అంటే అక్యూట్ UTI వల్ల ఇబ్బందులు కాదు ఇవి. ఓకే. ప్రోస్టేట్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది. యూరిన్ స్కానింగ్లో పోసుకునే ముందు ఎంత ఉంది, పోసుకున్న తర్వాత ఎంత ఉంది అనేది రేడియాలజిస్ట్ మనకి ఇస్తారు. PVR అని ఉంటుంది, పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ యూరిన్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా స్కాన్ సెంటర్స్లో మనం మెన్షన్ చేయకపోతే అది మిస్ అవుతుంటుంది. సో ప్రోస్టేట్ కోసం స్కాన్ చేయించుకునే వాళ్ళందరూ PVR, అల్ట్రాసౌండ్ KUVతో పాటు PVR అనే ఒక పదంని యాడ్ చేయించుకొని మీ రేడియాలజిస్ట్ని అడిగి స్కాన్ చేసే ముందు యూరిన్ హోల్డ్ చేసుకోవాలి. యూరిన్ పోసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తారు. ఓకే. సో ఎంత పోసుకొని వచ్చారు, ఎంత మిగిలిపోయింది అనే టెస్ట్ చూసుకోవటం, ఈ 3 మెయిన్ క్రైటీరియా. ఇవి నార్మల్ కేటగిరీస్లో ఉన్నాయి, లేదా కొంచెం PVR ఉంది, లెస్ దాన్ 10% నార్మల్, అంటే మన బ్లాడర్ కెపాసిటీ 400 ml ఉంది, యూరిన్ పోసుకొని వచ్చిన తర్వాత 30 ml ఇంకా లోపల ఉన్నది, విచ్ ఈజ్ లెస్ దాన్ 10% నార్మల్. 50 ml ఉంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 10% కాబట్టి సిగ్నిఫికెంట్, అంటే ప్రోస్టేట్ వల్ల ఇబ్బంది ఉంది. ఇట్లాంటి పేషెంట్స్కి మెడికేషన్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే స్కోర్ చార్ట్లో మోడరేట్ కేటగిరీ, దాంతోపాటు ప్రోస్టేట్ పెరుగున్నది, ప్రోస్టేట్ గ్లాండ్ ష్రింక్ అవ్వటానికి కొన్ని మందులు ఉంటాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 6 months డైట్ మోడిఫికేషన్స్, హ్యాబిచువల్ మోడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ప్రోస్టేట్ పెరగటానికి హెల్ప్ అవుతాయి. హార్మోనల్ కంట్రోల్, బాడీలో ఉండే హార్మోన్స్ ప్రభావం వల్ల ప్రోస్టేట్ సైజ్ పెరుగుతుంటుంది. సో వీటిని కట్ డౌన్ చేసుకొని ప్రోస్టేట్ మళ్ళీ ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని బ్లడ్ సప్లై తగ్గించేస్తాం. అంటే లైఫ్ స్టైల్ ని చేంజెస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బాదర్సమ్ లట్స్ అంటాం. లట్స్ అంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. మీ OPD ప్రిస్క్రిప్షన్స్ లో కనిపిస్తుంటాయి, కంప్లైంట్ ఆఫ్ LUTS అంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్, అంటే మూత్రం సిస్టంలో కింది భాగానికి సంబంధించిన కంప్లైంట్స్. ఇవి బాదర్సమ్ ఉన్నాయి పేషెంట్కి, మందులు వాడుతున్నాడు ఆల్రెడీ తగ్గట్లేదు, లేదా కాంప్లికేషన్స్ ఎరైజ్ అయినాయి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టోన్స్ కానివ్వండి, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కిడ్నీస్ ప్రాబ్లం కానివ్వండి, బ్లాడర్లో బయటికి వచ్చే దారి అడ్డం పడటం వల్ల బ్లాడర్ సాగిపోతూ ఉంటుంది. సో వాల్యూమ్ పెరిగిపోతూ ఉంటుంది. న్యూరోపతి సెకండరీగా, పర్సెప్షన్ తెలియదు, యూరిన్ పోసుకోవాలి అనే స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది, పోసుకుందాం అనుకున్నప్పుడు పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ కానివ్వండి, సిమ్టమ్స్లో బాదర్సమ్ బ్లడ్స్ విచ్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్, వీళ్ళకి మనం సర్జరీ అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డయాగ్నోస్టిక్ టెస్ట్లో ప్రోస్టేట్కి పెద్ద మేజర్గా డబ్బులు ఖర్చు పెట్టి మనము ఆ హాస్పిటల్లో ఈ ల్యాబ్లు తిరిగి చేయించుకోవాల్సిన ఏముండవు. సింపుల్ యూరిన్ టెస్ట్, ఒక స్కాన్, యూరోఫ్లోమెట్రీ అని ఒక మెషిన్లో యూరిన్ పోస్తే ఒక గ్రాఫ్ ఇస్తారు, మన ధార స్పీడ్ని బట్టి ఎంతసేపట్లో పోసుకున్నారు, ఎంత పోసుకున్నారు. ఈ 3 సింపుల్ టెస్ట్లు 1000 రూపాయల లోపే అయిపోతాయి ఎక్కడ చేయించుకున్నారు. వీటితోటి మనకి ప్రోస్టేట్ సమస్య ఉందా లేదా అనేది మనం డిసైడ్ అయిపోవచ్చు. ఓకే. సో మీరు చెప్తున్నట్టయితే బేసిక్ నాలెడ్జ్ ప్రకారం
ఒక అక్యూట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ తోటి మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చా, లేకపోతే వాళ్ళ సివియారిటీ బట్టి మనం మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాము. సో మీ దగ్గరికి వస్తే ఒక మోడరేట్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మన వీడియోస్లో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉంది అని తెలిస్తే సో ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుంది? సో మోడరేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే Yes, moderate ఆల్రెడీ వాళ్ళకి. ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరిగింది అనే నిర్ధారణ ఉంది, మందులు వాడుతున్న సిమ్టమ్స్ ఎంతో కొంత కనిపిస్తూ ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో సగం మందికి సర్జరీ అడ్వైజ్ చేస్తుంటారు కొంతమంది, సర్జరీ లేకుండా మందులు కావాలని వాళ్ళు మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి తిరుగుతుంటారు కొంతమంది. సో మన దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు సింపుల్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ కంట్రోల్, డైట్లో కూడా లైకోపిన్ అనే ఒక పదార్థం ఉన్న డైట్ తీసుకుంటే ప్రోస్టేట్ బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే. మల్టిపుల్ కంట్రీస్లో చేసింది. హై డోస్ లైకోపిన్ ఎక్కడ ఉంటుంది? రెడ్ కలర్ ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, టొమాటోస్లో, క్యారెట్స్, ఎగ్జాక్ట్లీ, టొమాటోస్, Berries. బెర్రీస్. సో ఇట్లాంటి వాటన్నిటిలో హై లైకోపిన్ కంటెంట్ ఉంటుంది. ఓకే. దీంతో పాటు ఒక లైకోపిన్ టాబ్లెట్ 500 mg సిమ్టమ్స్ తగ్గడానికి ఎట్లాగూ ఇస్తాం. పేషెంట్కు ఉన్న సిమ్టమ్ కేటగిరీ, ప్రోస్టేట్లో సిమ్టమ్స్ స్పెక్ట్రమ్ 2 దిక్కుల్లో ఉంటాయి. ఒకళ్ళకి అర్జెన్సీ ఉంటుంది, ఒకళ్ళకి హెసిటెన్సీ ఉంటుంది. అంటే ఒకళ్ళు మూత్రం వస్తే ఆపుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఇంకొకళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా మూత్రం పోసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఈ సిమ్టమ్ స్పెక్ట్రమ్ని అసెస్ చేసి పేషెంట్ ప్రాబ్లంకి తగ్గట్టు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పెట్టడం మెయిన్ ఫస్ట్ రిలీఫ్. ఫస్ట్ పేషెంట్ కాన్ఫిడెన్స్ని మనం అక్కడ గెయిన్ చేసుకుంటాం. పేషెంట్ కాన్ఫిడెన్స్తో పాటు వ్యాధి తగ్గటానికి దీర్ఘకాలికంలో కొన్ని మందులు వాడాల్సిన అవసరం. ఇందాక చెప్పినట్టు బ్లడ్ సప్లై తగ్గించడానికి, ప్రోస్టేట్ గ్రంథి సైజ్ తగ్గడానికి డైట్ మోడిఫికేషన్స్, యూరిన్ హోల్డ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్, ఇవి చెప్పి ప్రోస్టేట్ నుంచి బయటపడే అవకాశము 80% ఆఫ్ ది పాపులేషన్కి ఉంటుంది. ప్రోస్టేట్ సమస్యతో ఒకసారి హాస్పిటల్కి రావాల్సి వచ్చింది ఒక పేషెంట్కి అంటే 100 మందిలో కేవలం 20 మందికే సర్జరీ అవసరం పడుతుంది. 80 మందికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అనేక పద్ధతుల్లో సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ పాసిబుల్. వెరీ నైస్ సార్. ఒకప్పుడు అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా వెస్టర్న్ కంట్రీస్లో చాలా కామన్, కానీ మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇది ఎక్కువైపోతుంది ప్రోస్టేట్ క్యాన్సర్. అవేర్నెస్ అనేది తక్కువైపోయింది సార్. సో మన సుమన్ టీవీ వ్యూవర్స్కి మనం చెప్పేది, మీరు అంటున్నారు కదా ఒకటి సీరం పిఎస్ఏ టెస్ట్ ఒకటి ఉంటుంది అని, సో దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఆ టెస్ట్ ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి? సో యాక్చువల్లీ ఐ డిఫర్ విత్ యువర్ స్టేట్మెంట్. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది మనకి బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా, పీపుల్ లైక్ యూ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ డాక్టర్స్ కమింగ్ అవుట్ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి, పలానా ప్రాబ్లం ఉంటే ఏమేమి చేసుకోవాలి అనే ఒక అవేర్నెస్ యాక్చువల్లీ పెరిగింది. డిసీజ్ పెరగటానికి ఐ డోంట్ బిలీవ్ ఇన్సిడెన్స్ పెరిగింది, కాకపోతే డిటెక్షన్ రేట్ పెరిగింది. సో ప్రోస్టేట్ క్యాన్సర్స్ అంతకుముందు అన్డిటెక్టెడ్గా పేషెంట్స్ చనిపోవటం కానివ్వండి, లేదా వేరే కారణాల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ బయటపడేలోపు చనిపోవటం కానివ్వండి జరిగేది. ఇప్పుడు ఈ సీరం పిఎస్ఏ అనేది ఇట్స్ ఎ అబ్సల్యూట్ వండర్. సింపుల్ బ్లడ్ టెస్ట్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశము, రిస్క్ ఉన్నదా అనే ఒక నిర్ధారణ మనం దీని నుంచి తెచ్చుకోవచ్చు. అంటే ఒక సింపుల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే ఇట్ గివ్స్ ద రిస్క్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రాపర్ డయాగ్నోసిస్ కాదు, ఇట్స్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. 45 years పైబడిన వాళ్ళల్లో సంవత్సరానికి ఒకసారి సీరం పిఎస్ఏ అడ్వైజ్ చేస్తాం. ఎవరు అందరిలో కాదు, హాస్పిటల్కి రావాల్సిన అవసరం వచ్చిన వాళ్ళల్లో. అంటే ఏదో ఒక కారణం మీదుగా యూరాలజీ ఓపీడీకి కానీ యూరినరీ కంప్లైంట్స్తో కానీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం వచ్చింది ఆ పేషెంట్కి అంటే దాన్ని మనం అనువుగా తీసుకొని పిఎస్ఏ అనే టెస్ట్ చేసి ముందుకెళ్ళి ప్రోస్టేట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఉన్నదా ఈ పేషెంట్కి అని డయాగ్నైజ్ చేయటము, రిస్క్ ఉంది అంటే ఫాలోఅప్లో పెట్టుకొని కనిపించిన ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకోగలిగే కెపాసిటీకి మన సైన్స్ డెవలప్ అయ్యింది. సీరం పిఎస్ఏ అనేది జస్ట్ బ్లడ్ టెస్ట్, ప్రతి ల్యాబ్లోనూ దొరుకుతుంది, ఏ టైంలో అయినా ఇవ్వచ్చు. ఖాళీ కడుపుతో ఇవ్వాలి, తిన్న తర్వాత ఇవ్వాలని ఏం లేదు. సో నార్మల్ వాల్యూ <4 ఉంటుంది. 4 కంటే తక్కువ ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ ఏమీ లేదు. సంవత్సరం దాకా ఈ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ ఎ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్. భగవంతుడు నీకు శిక్ష ఇస్తున్నాను, ఒక క్యాన్సర్ నీకు ఇస్తున్నాను, ఏం కావాలి అంటే మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ కోరుకోవాలి. దురదృష్టవశాత్తు రావాల్సిందే అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కోరుకోవాలి. ఎందుకంటే 10-15 ఏళ్ళ కూడా స్టేజ్ని మనం పెరగనివ్వకుండా కంట్రోల్ చేసుకోగలిగే క్యాన్సర్. సో ప్రోస్టేట్ క్యాన్సర్ని కనిపెట్టుకోవటము, స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ని డిసైడ్ చేసుకోవటానికి, ఆ ఫాలోఅప్లో ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉందనే దాంట్లో కూడా
పిఎస్ఏ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీతో స్ట్రాంగ్ అసోసియేషన్ అయితే గమనించటం లేదు. బట్ కొన్ని జెనెటికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో యంగ్ ఏజ్లో అంటే 40-50s, మేబీ 55 or 60 మ్యాక్సిమం, ఈ ఏజ్ లోపే ప్రోస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్గా గ్రో అయిన ఫాదర్స్ ఉంటే వాళ్ళ సన్స్కి జనరల్లీ 45 నుంచి మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం రెగ్యులర్ పాపులేషన్కి. వీళ్ళకి 40 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. అంతకు మించి స్ట్రాంగ్ అసోసియేషన్, డైరెక్ట్ అసోసియేషన్ విత్ డెత్ కానివ్వండి, కోమార్బిడిటీ కండిషన్స్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ లేదు. ఓకే. సార్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే సార్, అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా సరే, ఈ బీపీహెచ్ అయినా సరే, మనం ప్రివెంటివ్గా ఉండాలంటే డైట్ ఈజ్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. సో ఎలాంటి డైట్ మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచిది అంటారు? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అది ఆబ్వియస్లీ అండర్స్టూడ్. ఇది కూడా మీరు అన్నట్టు ప్రివెన్షన్కి కాదు, ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. అంటే ప్రోస్టేట్ గడ్డ ఆల్రెడీ ఎక్కువ ఉన్నది, ష్రింక్ చేసుకోవడానికి మనం ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు, రాని వాళ్ళకి ప్రివెంట్ చేసుకోవడానికి డైట్లో హెల్దీ హ్యాబిట్స్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్లీ పుల్లగా ఉండేవి సిట్రస్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఇట్లాంటివి రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయమని చెప్తాం. ఫ్యాటీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్ అన్ని రోగాలతో పాటు ప్రోస్టేట్కి కూడా అనర్థమే. సో ఇవన్నీ ఏంటంటే హార్మోన్ బేస్డ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్ కానివ్వండి, ప్రోస్టేట్ కానివ్వండి, ఇతరత్ర ఎండోక్రైన్ సిస్టమ్స్కి సంబంధించి ఇంక్లూడింగ్ బ్రెస్ట్, వీటన్నిటికీ జంక్ ఫుడ్ ఈజ్ ది మెయిన్ ఎనిమీ. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ ది మెయిన్ ఎనిమీ. స్లీప్లెస్నెస్ ఈజ్ ది మెయిన్ ఎనిమీ. డిస్టర్బ్డ్ స్లీప్, డిజార్డర్డ్ స్లీప్, రాత్రి 4 దాకా 3 దాకా ఫోన్లు చూస్తాము, పొద్దున 12 దాకా లేగుస్తాం. సో హార్మోనల్ రిలీజెస్ అనేవి దే ఆర్ ఆల్ పల్సటైల్, వారికి ఒక సర్కేడియన్ రిథమ్స్ ఉంటాయి. నైట్ 12 to 8 దే విల్ బి అట్ దేర్ హైయెస్ట్ పీక్ వాల్యూస్. ఆ టైంలో మనం స్ట్రెస్ఫుల్గా ఒక ఫోన్ చూడటము, ముచ్చట్లు చెప్పటము, కంప్యూటర్ మీద వర్క్ చేయటము, మాలాగా నైట్ డ్యూటీస్ చేయటము లాంటివి జరుగుతూ ఉంటే ఈ సర్కేడియన్ రిథమ్ లాస్ అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది దానికి తెలియదు. బట్ టు మెయింటైన్ ది బాడీస్ మినిమం మెయింటైన్ చేయాలి కాబట్టి కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఈ పల్సటైల్ ఫ్యాషన్ అనేది పోతుంది. సో దీనివల్ల ప్రోస్టేట్ కానివ్వండి, వేరే గ్రంథి కానివ్వండి, ఇట్ విల్ బి కంటిన్యూస్లీ సెక్రీటింగ్ దట్ హార్మోన్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ఎఫెక్టెడ్ బై దట్ హార్మోన్. సో ఈ కంటిన్యూస్ అన్అపోజ్డ్ యాక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల పెరుగుతూ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఇవి, డైట్ రెస్ట్రిక్షన్స్లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, లేట్ నైట్, డిజార్డర్డ్ స్లీప్ అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్ట్రెస్, ఇవి కంట్రోల్ చేసుకోగలిగితే, అండ్ హార్మోన్స్ అనేవి కొంతమందికి ఫ్యామిలీ పరంగా ఎక్కువ పనిచేయటం అనేది ఉంటుంది. ఎట్లాగైతే హైట్, వెయిట్ అనేవి ఫ్యామిలీస్లో నడుస్తాయో, హార్మోన్స్ లెవెల్స్ కూడా జనరల్లీ ఫ్యామిలీస్లో ప్యాటర్న్డ్గా నడుస్తాయి. సో అట్లాంటి పేషెంట్స్కి కంప్లైంట్స్ లేకపోయినా హార్మోన్స్ కట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరము, ఆ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరము ఉండే అవకాశం ఉంటుంది. అది మనం స్కానింగ్లో ప్రోస్టేట్ సైజ్ 70 గ్రాములు ఉంటుంది కొంతమందికి. వేరే ఏదో సమస్య కోసం స్కాన్ చేస్తే కనిపిస్తుంది, కానీ పేషెంట్ నాకేం కంప్లైంట్స్ లేవు సార్ అంటారు. వాళ్ళ బాడీ స్టేచర్ని బట్టి ఆ గ్లాండ్ అక్కడ 70 గ్రామ్స్ కూడా అకామిడేట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఓపెన్ చేసినప్పుడు చెప్పింది, సిమ్టమ్స్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి, స్కాన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోకూడదు. సో స్కాన్ని బేస్ చేసుకొని పేషెంట్ని చూడకుండా ఫోనుల్లో రిపోర్ట్లు తిరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. ఇట్లాంటి వాళ్ళలో సగం మందికి ఆపరేషన్ అవసరం పడదు. ఒక యూరాలజిస్ట్ని మీరు కలిసి మీ సిమ్టమ్స్ ఏమున్నాయి, దానికి కొరలేట్ అయ్యే కారణం ఇదేనా, దీనికి ట్రీట్మెంట్ ఆపరేషనేనా, మందులా, ఏం అక్కర్లేదా, ఈ క్లారిటీ లేకుండా ట్రీట్మెంట్స్ తీసుకోవద్దు అనేది సిన్సియర్గా అడ్వైజ్ చేస్తాను. అవును సార్, ఇది కామన్ అయిపోయింది. ఫోన్లో చూపించి వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఉంది, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇవి మనం అడగలేము కూడా, రివర్స్లో పేషెంట్తో మనం కమ్యూనికేట్ చేయలేము. దీనికి ట్రీట్మెంట్ అవుతుందా మీ దగ్గర, అవదా అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉంటాము. అవుతుంది అని చెప్పాలి, పేషెంట్కి ఒకటి చెప్పటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి మారిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోవటము. సో మళ్ళీ ఈ సోషల్ మీడియాని వాడుకొని సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవటము, విండో షాపింగ్ చేయటము ఎక్కువైపోయింది మన దగ్గర. సో ప్రోస్టేట్కి సంబంధించి మాత్రము డీటెయిల్డ్గా మీరు మీ డాక్టర్తో మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్, బోత్ ఇన్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆల్సో. ఓకే, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నిజంగా చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చారు. అసలు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటి, బీపీహెచ్ అంటే ఏంటి, వీళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటి, మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.